తస్మాత్ శ్రేయాంసి అశేషాని రూపైతాని న సంశయ పరమార్థస్తు భూపాల సంక్షేప శ్రూయతాం మమ. కాబట్టి శ్రేయములు అనేవి సాపేక్షకములు అవుతవి. అంటే సాపేక్షం అంటే ఏమిటి? మరొక వస్తువు ఉంటే దానిని బట్టి ఇది మంచి చెడు అని అనడానికి వీలు అవుతుంది అనమాట. అదే సాపేక్షం అంటే. అంటే కంపారిజన్ అనమాట. ఒకదాంతో కంపేర్ చేస్తే ఇది బాగుంది, ఇది బాగలేదు, అది సాపేక్షం అవుతుంది. కానీ సహజంగానే పరమార్థాలు కావు. పరమార్థం మాత్రం ఆత్మదే అవుతున్నది అని అన్వయం అనమాట. కాబట్టి భూపాల సంక్షేపంగా పరమార్థాన్ని, పరమశ్రేయస్సును గురించి వివరిస్తాను విను అని చెప్పి, ఏకో వ్యాపి సమ శుద్ధో నిర్గుణ ప్రకృతే పర జన్మ వృద్ధి ఆదిరహిత. జన్మ వృద్ధి ఆదిరహిత. కాబట్టి జన్మ వృద్ధ్యాది రహిత ఆత్మ సర్వగతో అవ్యయ. కాబట్టి ఆత్మ అంటే ఏమిటి? అది ఒకటే, వేరు వేరు దేహాలని బట్టి విడివిడిగా లేదు, వ్యాపించి ఉండేది అనగా సాక్షిగా అన్ని శరీరం ఉండేది. సమహ అంటే ఒకే రూపము కలది, కానీ జ్ఞానాదుల పరిణామము చేత అనేక రూపాలను కలది కాదు. శుద్ధము, కర్తృత్వము వంటి కాలుష్యములు లేది. ఇందువల్లనే జన్మ జర ఆది వికారములతో జన్మ, అదే వృద్ధ్య అంటే జన్మ వృద్ధ్యాది రహిత ఆత్మ. అంటే జన్మ అంటే జన్మించటము, వృద్ధ్య అంటే వృద్ధి మున్నగను లేనిది, అది సర్వగతము అవ్యయము. ఇందువలనే జన్మ జరాది వికారంతో కూడిన దేహాదులతో సంబంధం లేనటువంటిది. ఇందువలనే అంతటా అన్ని చోట్ల అన్నిటిలోనూ ఉండేది. అంతేగాని దేహం యొక్క పరిణామం కలది కాదు. ఈ కారణంతోనే అమధ్యము అపరిమాణ మార్పు లేకపోవడం ద్వారా అవ్యయము అని అర్థం అన్నమాట. పరజ్ఞానమయో అసద్భిర్ నామ జాత్యాదిభిర్ విభు న యోగవా న యుక్తో అభూత్ నైవ పార్థివ యోక్ష్యతే. కాబట్టి రాజన్యవర్య, పరమజ్ఞానమయమైనటువంటి పరమార్థము అసత్తులైన నామం, జాతి ఉన్న వాటితో సర్వవ్యాపకమైన ఆత్మకు యోగం కానీ కలిసి ఉండడం కానీ ఇదివరకు కానీ ఇప్పుడు కానీ ఇకపై కానీ ఉండదు. అంటే పరమజ్ఞానమయ అంటే ఏమిటి? నిత్యమైన జ్ఞాన స్వరూపుడు. అంతేగాని క్షణకాలం మాత్రం నిలిచి ఉండే జ్ఞాన స్వరూపుడు కాడు. అసద్భిహి అంటే అవిద్యామయములైన నామము, జాత్యాదుల చేత వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలం యోగం అంటే కలయిక లేనివాడు. ఇందువల్లనే విభువు అంటే ఈశ్వరుడు, స్వతంత్రుడు అని అర్థం అన్నమాట. కాబట్టి పరమమైనటువంటి జ్ఞానమయుడు, వాస్తవము కాని నామజాత్యాదులు లేనివాడు, విభువు, యోగము కలవాడు కాడు. ఇంతకు మునుపు అయినా యోగమును పొందలేదు, ఇక ముందైనా పొందడు. తస్య ఆత్మ పరదేహేషు సతో అపి ఏకమయం యత్ విజ్ఞానం పరమార్థో అసౌ ద్వైతినో అతత్వదర్శిన. ద్వైతినో అతత్వదర్శిన. ద్వైతినో అంటే ఏమిటి? రెండు. ద్వైతం అంటే రెండండి, అద్వైతం అంటే ఒకటే, రెండు కాదు ఒకటే. ఇక్కడ ద్వైతినో అతత్వదర్శిన అన్నారు. అంటే రెండనే వారు తత్వదర్శులు కారు. ఆ తత్వదర్శిన అంటే తత్వదర్శులు ఏ రెండు? తన దేహంలోనూ పరదేహాల్లోనూ ఉన్నప్పటికీ అది ఒక్కటే అన్న విజ్ఞానమే పరమార్థం. తస్య ఆత్మ పరదేహేషు. తస్య ఆత్మ పరదేహేషు. ఆత్మ అంటే తన యొక్క, పరదేహేషు అంటే ఇతరుల యొక్క దేహమునందు కూడా సతో అపి ఏకమయం హియత్. ఏదైతే ఉన్నదో ఉన్నప్పటికీ అది ఒక్కటే అన్న విజ్ఞానమే పరమార్థము. రెండనే వారు తత్వదర్శులు కారు. అంటే ఏమిటి? ప్రతి శరీరంలో కూడా ఆత్మకు భేదము, వికారములు మొదలైనవి కనిపిస్తున్నందువలన ఏకత్వం ఎట్లా పొసగుతుంది? సర్వగతత్వము చెల్లుతుంది అన్నట్లయితే చెబుతున్నాడు. ఏమని? తన యొక్క ఇతరుల యొక్క దేహముల యందు ఆయా దేహాలు ఆకారాల ద్వారా అవిచ్ఛిన్నము, పరిమితమై ఉన్నందువలన వేరు వేరు వ్యక్తులుగా తోచుతున్నప్పటికీ ఏ విశిష్టమైన స్వప్రకాశముతో అపరిచ్ఛిన్నం విడదీయటకు వీలు కాని జ్ఞానం ఏది ఉన్నదో అది మాత్రమే పరమార్థము. వేరు వేరు అనే ప్రతీతి మాత్రము ఉపాధి కారణమైన కర్మ వలన కురించుతున్నది. ఆ ఉపాధి తొలగిపోతే అపరిచ్ఛిన్నమైన జ్ఞానం మాత్రమే తేటతెల్లమవుతుంది. ద్వైతవాదిన అంటే రెండు పరమార్థ అపరమార్థము
ఎప్పుడు ఉండేవి అని చెప్పేవారు అపరమార్థమును మాత్రము చూస్తున్నారు, యథార్థమును ఎరుగరు. అది ఎలాగా? వేణు రంధ్ర విభేదేన వేద షడ్జాది సంచిత అభేద వ్యాపినో వాయో తదా తస్య మహాత్మన. అంటే ఏ భేదం లేకుండా వ్యాపించేటువంటి వాయువు పిల్లలు లోపల నుంచి పోతున్నారు అనుకోండి, దానికి ఎటువంటి భేదం లేదు. అంటే ఏమిటి? దానికి రంధ్రం లేవు, గొట్టం లాగా ఉన్నది. ఏ భేదం లేకుండా వ్యాపించే వాయువు. దానికి ఏం చేస్తున్నాం? పిల్లని గ్రోవిలో గల రంధ్రాన్ని బట్టి షడ్జం మొదలైన భేదాలు కనబడుతున్నట్లే ఆ పరమాత్మకు, ఏకస్వరూపమైన ఆత్మకు భేదము బాహ్య కర్మ ప్రవృత్తి వల్ల గోచరిస్తుంది. ఏకత్వం రూపభేదస్య బాహ్య కర్మ ప్రవృత్తి జహ బాహ్య ప్రవృత్తి. అంటే ఈ ఆత్మకు భేదం, ఏకస్వరూపమైన ఆత్మకు భేదం బాహ్య కర్మ ప్రవృత్తి వల్ల గోచరిస్తుంది. దేవాది శరీర భేదం తొలగిపోతే ఆ భేదం ఉండదు. దేవాది భేదే అపద్వస్తే నాస్తి ఏవ ఆవరణేహి సహా. ఆ విద్యాకృతమైనటువంటి ఆవరణ ఉన్నంత వరకే ఆ భేదం ఉంటుంది. అంటే తనలో ఎటువంటి భేదం లేనిది అయి ఉన్న వాయువు పిల్లల గ్రోవిలోని చిల్లుల కారణంగా షడ్జము, వృషభము, గాంధారము అను భేదాలను పొందుతున్నట్లే ఉపాధులైన దేహాల వలన ఆత్మ కూడా పలు విధాలుగా పేర్కొనబడుతున్నది. వాయువు వ్యాపి ఆత్మ కూడా అటువంటిదే. కాబట్టి ఏకత్వం రూపభేదశ్చ, ఏకత్వం రూపభేదశ్చ. దేవుడు, మనుష్యుడు ఇత్యాది రూపంలోని భేదములు మాత్రము బాహ్యమైన కర్మల యందు ఉండే ప్రవృత్తి వలన ఏర్పడుతున్నది. బాహ్యం అంటే ఏమిటి? తనకంటే వేరుగా ఉన్నటువంటి దేహము, ఇంద్రియాలు మొదలైన వాని యొక్క ఏ కర్మ ఉన్నదో దాని యొక్క ప్రవృత్తి ఫలము, దాని వలన పుట్టినటువంటిది. పాఠాంతరంలో బాహ్యములైన దేహముల యొక్క కర్మల చేత ఏ ఆవృత్తి అంటే ఏమిటి? ఆవరణం ఉన్నదో దాని వలన పుడుతున్నది గనక బాహ్య కర్మావృత్తి ప్రజము భేదము. కానీ సహజంగా తనంత తానుగా పుట్టినది కాదు. దానికి కారణం ఇది. ఎందువల్లనైతే దేహాదుల వల్ల కలిగిన భేదము నశించిన తర్వాత విద్యతే అనేన ఇది, అంటే దీని చేత భేదాన్ని పొందుతున్నది కనుక భేదము అహంకారము. దేవాది భేదమును కలిగిన దేహమునందు అహంకారము ఆవరణమైన సుషుప్తి అంటే ఏమిటి? గాఢ నిద్ర మొదలుగునవి బొత్తిగా నశించినప్పుడు ఆ మొదటిదైన భేదము లేనే లేదు. దేవాది భేద మధ్యాస్తే అని పాఠం అయినప్పుడు బాహ్యమైన కర్మ ఆవరణ నిమిత్తమైన రూపభేదము అంటే అహంకారమే దేవాది భేదము అని ఈ విధంగా ఒక్కటియే ఉండటము, రూపములో భేదమును కలిగి ఉండటమును బాహ్యమైన కర్మ ప్రవృత్తి వల్ల పుడుతున్నది. ఇటువంటిదైన దేవుడు, మనుష్యుడు ఇట్లాంటి భేదం ఏమాత్రం లేకుండా నశించిపోయినప్పుడు బాహ్యావరణందు అది భేదం కనిపించడం లేదు కనుక అని చెప్పినాడు భరతుడు బ్రాహ్మణుడు అని చెప్పి ఈ యొక్క విష్ణు పురాణము ద్వితీయ అంశము చతుర్థ అధ్యాయం ముగిసిందనమాట. అంటే ముఖ్యంగా ఆ బ్రాహ్మణుడు చెప్పదలుచున్నది ఏంటంటే, నీవు అనుభవించేటంటే అంటే మనం మన లెవెల్కి అండర్స్టాండ్ చేసుకోవాలంటే నీవు అనుభవించేటువంటి శ్రేయస్సు లేదు, నువ్వు ఏదైతే పరమార్థం అనుకుంటున్నావో ఏది కూడా శ్రేయస్సు కాదు, పరమార్థము కాదు. అన్నిటికంటే కూడా మించినటువంటిది ఒకటి ఉన్నది అని చెప్పి అది ఏమిటి అనేది చెప్పబోతున్నాడు అనమాట. అందులో కొన్ని ఉదాహరణలు చెప్తున్నారు. నీవు దీన్ని పరమార్థం అనుకున్నావు, నువ్వు రాజ్యాన్ని సంపాదించడం శ్రేయస్సు అనుకున్నావు, కానీ అది శ్రేయస్సు అంటే ఎప్పుడు ఉండేది కాదు నీతో. కాబట్టి అది పరమార్థం కాదు, శ్రేయస్సే కానీ పరమార్థం కాదు. పరమార్థం అంటే ఏమిటి? శాశ్వతంగా ఉండిపోవడం, ఎటువంటి రూపాంతరం చెందకూడదు. దానికి ఒక ఉదాహరణ చెప్తున్నారు అనమాట. పరమార్థం అంటే ఉదాహరణకి ఒక కుండ, దాన్ని ఎట్లా తయారు చేస్తారు? మట్టి నుంచి తయారు చేస్తారు. కానీ ఆ కుండ ఉండేంత వరకే దాని వెనక మట్టి ఉన్నదనే విషయం మనకు తెలుస్తుంది. కుండ లేదనుకోండి, మట్టి ఉన్నదనే విషయం తెలియదు. కాబట్టి అది కూడా రూపాంతరం చెందుతున్నది అన్నమాట. కారణము కార్యము, కారణము మట్టి, కార్యము కుండ. ఈ విధంగా ప్రతిదీ కూడా మన జీవితంలో మార్పు గురవుతూ ఉంటుంది అనమాట. కానీ వీటిని అన్నిటిని కూడా మనం సమబుద్ధితో స్వీకరించగలగాలి. ఇదే మళ్ళా భగవద్గీతలో చెప్పబడింది. సమబుద్ధితో స్వీకరించగలిగినటువంటి వాడే యోగి. సమబుద్ధితో అంటే ఏమిటి? మరీ ఎక్కువ చింతించకుండా ఉండలేమండి. మనిషి అన్న తర్వాత మనం పూర్తిగా యోగిలాగా ఉండలేము.
అది చాలా కష్టమైనటువంటిది, చాలా కష్టమైనటువంటిది. అటువంటి సాధించడం అనేది చాలా అరుదన్నమాట. యోగిలా ఉండలేం మనం, ఎందుకంటే మన అన్నిటినీ కూడా అన్నీ కూడా మన పైన ప్రభావాన్ని చూపెట్టేటువంటివి అన్నమాట. కానీ ఆ ప్రభావం ఎక్కువ చూపెట్టకుండా మనం జాగ్రత్త పడుతూ ఉండాలి అంతే. అటు విజయం కానీ, అటు అపజయం కానీ, సుఖం కానీ, దుఃఖం కానీ, ఏది కూడా మనల్ని ఎక్కువ కుంగుబాటు కానీ, ఎక్కువ సంతోషానికి కానీ గురి కాకుండా చూసుకోగలిగితే అదే చాలు. అదే మన యోగము. ఈరోజు మనం ఒక ఉన్నత స్థానానికి వెళ్ళిపోయాము, కానీ అది శాశ్వతమా కాదు. నువ్వు ఎంత ఉన్నత స్థానానికి పోయినా కూడా 60 సంవత్సరాలు దాటిన తర్వాత లెటర్ ఇచ్చేసి ఇంటికి పంపించేస్తాను. కాబట్టి దాన్ని శాశ్వతం అనేది అనుకోకూడదు. దాని వలన కలిగేటువంటి ఆనందాన్ని మరీ ఎక్కువగా పొంగిపోకూడదు. ఇవన్నీ కూడా మనలో ప్రతి మనిషిలో కూడా ఒక బ్యాలెన్స్ అంటాం. బ్యాలెన్స్ అంటే ఏమిటి? ఒక విధమైనటువంటి సమతూకం అన్నమాట. దాన్ని మనం ఇటువంటి జ్ఞానాన్ని, ఇటువంటి పుస్తకాలు, పురాణాలు మనకి చెబుతాయి అన్నమాట, అందిస్తాయి ఇటువంటి జ్ఞానాన్ని. అదే మొత్తం మీద సారాంశం అనుకోవాలి మనం. కాబట్టి ఇటువంటి జీవితంలో ఎప్పుడు కూడా ఆ సమతుల్యత మనం అలా ఉంచుకోవాలి. సమతుల్యతతో పోతూ ఉండాలి జీవితం. అంతేకాని మరీ తక్కిడను ఎక్కువ దుఃఖం వచ్చినప్పుడు కిందికి లాక్కోవడం, తక్కిడంటే తెలుసుకోండి బ్యాలెన్స్. ఎక్కువ ఆనందం వచ్చినప్పుడు పైకి పోవడం అలా ఉండకూడదు అనమాట. సమస్థితిలో ఉండాలి ఎప్పుడు కూడా. ఇది కూడా ఒక జీవితంలో ఒక భాగమే కదా అనుకోవాలి. దుఃఖం కానీ, ఆనందం కానీ, లేదు మనకు వచ్చేటువంటి అందులో ఈ రోజుల్లో అంటే ఉంటే సందర్భం చెప్తున్నా. జీవితం ఒక 50 సంవత్సరాలు ఉందనుకోండి. జీవితంలో ప్రతి ఒక్కరూ కష్టపడి ముందుకు వచ్చిన వాళ్ళండి. కష్టపడి ముందుకు వచ్చేటువంటి వాళ్ళే. అంటే మీకు నడవంతులకు సిరులు అవన్నీ లేవు ఆ రోజుల్లో. కానీ మీరు ఈరోజు చూశారంటే నడవంతులకు సిరులు వచ్చేటువంటి అవకాశము చాలా ఎక్కువ. నడవంతుల సిరి అంటే ఏమిటి? మీకు ఊహించకుండా వచ్చేటువంటి లక్ష్మీ కటాక్షం. ఉదాహరణకి లక్ష్మీ కటాక్షం అది ఎలా వచ్చి పడుతుందో తెలియదు మీకు. అలా వచ్చి పడేటువంటి అవకాశాలు ఈ రోజుల్లో ఎక్కువ. ఎందుకంటే ఏదో ఒక పెద్ద కంపెనీ ఏదైనా వచ్చింది అనుకోండి, మీ ఊర్లో మీకు 10 ఎకరాలు ఉన్నది, కంపెనీకి భూమి కావాలి, వాళ్ళు ఎకరా ₹1,00,00,000 ఇస్తారు. 10 ఎకరాలు తీసుకున్నా 10 కోట్లు. మీరు ఊహించుంటారా? అది కూడా మీరు సంపాదించింది కాదు, మీ పూర్వీకులు ఎవరో సంపాదించి పెట్టింది అనమాట. దాన్ని కాపాడుకుంటూ వచ్చారు మీరుగా అమ్ముకోకుండా. అది మీకు పెద్ద సంపద తెచ్చిపెట్టింది అనమాట, ధనాన్ని తెచ్చిపెడుతుంది. మరి ఇప్పుడు మీ మానసిక పరిస్థితి ఎలా ఉంటుంది? ఏం చేయాలో అర్థం అవుతుంది. ఉన్నట్లుండి వచ్చిన సంపద ఇప్పుడే మీరు ఆ బ్యాలెన్స్ అంటాం, దాన్ని మెయింటైన్ చేయాలి ఇప్పుడే అన్నమాట. అంటే ఎక్కువ పొంగిపోకుండా, గర్వపడిపోకుండా, ఏదో వచ్చినది దైవ అనుగ్రహం ఉన్నది, దాన్ని సక్రమంగా ఉపయోగించుకోవాలి అనేటువంటి దీంట్లో ఉండాలి. అంతేగాని నాకు వచ్చింది కదా ఇంకా నాకు తిరుగులేదు అనేటువంటి భావన ఉండదు. అదే అన్నమాట, సంపద వచ్చినా పోయినా కూడా అలా ఎక్కువగా ఆనందపడిపోకుండా, దుఃఖపడిపోకుండా, దుఃఖం వస్తే అదే ఉండటువంటి అదే ముఖ్యమైనటువంటి సారాంశం అనమాట దీంట్లో. ఆ తర్వాత మరి 19వ అధ్యాయంలో కూడా దీనికే కొంచెం వివరంగా చెప్తారనమాట. ఎందుకంటే ఏది కూడా ఒక్కోసారికి చాలా వివరంగా చెప్తేనే అర్థమవుతుంది. చాలా వివరంగా చెప్తేనే, లేకుంటే అర్థమవుతుంది. అర్థం అవ్వకపోయినా కూడా చెప్పే వాళ్ళకి ఎలా ఉంటుందంటే ఉదాహరణతో చెప్పాలి, ఇంకా బాగా మనసుకు హత్తుకునేలా చెప్పాలని ఉంటుంది. ఆ విధంగానే ఇక్కడ కూడా పరాశరుడు చెప్తున్నాడు. ఈ యొక్క పంచదశోధ్యాయంలో కూడా 15వ అధ్యాయంలో కూడా బుధు నిధాగ సంవాద అనేటువంటి సంవాదం అంటే ఏమిటి? ఇరువురు పరస్పరం మాట్లాడుకోవడం. ఈ సంవాదంలో కూడా ఇదే విషయాన్ని, ఇదే కొంత జ్ఞానాన్ని చెప్తున్నాడనమాట ఈ కథ ద్వారా. ఈ పరాశరుడు చెప్తున్నాడు అనమాట. కాబట్టి మనం ఈ 15వ అధ్యాయము శ్లోకాలు చదువుకుందాము. తర్వాత మరి మనం ఈ శ్లోకాలు చదివేదానికి మరి ఈరోజు ఎవరైనా సంసిద్ధులై ఉన్నారా? ఉంటే సరే, లేదంటే నేను 15వ అధ్యాయం పూర్తి చేస్తానండి. ఎవరైనా ఉన్నారా చదివేందుకు ఈరోజు? ఉన్నారా? సరే అయితే సరే, అయితే ఒక పని చేయండి, మీరు 13వ అధ్యాయం చదవాలి. 19వ తేదీ ఎంతో చదివాం, 50 శ్లోకాలు చదివామండి. తతఃఖడ్గం సమాదాయ నిశం నిశా తథ అని చెప్పి అక్కడి నుంచి చదవాలి. 51వ శ్లోకం చదవాలి.
అమ్మా ఎవరమ్మా చదువుతారు? ఆంటీ చదవండి. చదువుతారా? చదువుతారు. 13వ అధ్యాయం చదవాలండి. దాంట్లో 51వ శ్లోకం చదవాలి. దాసముడు దాసం గారు చదవండి. 51 నుండి చదవనండి. 51 నుంచి చదవండి. తత సౌవీరరాజస్య ప్రయాతస్య మహాత్మనః విష్టికర్తాధమన్యేత విష్టియోగ్యోయమిత్యపి తం తాదృశం మహాత్మానం భస్మచ్చన్నమివానలం తప్తా సౌవీరరాజస్య విష్టియోగ్యమమన్యత స రాజా శిబికారూఢో గంతుం కృతమతిర్దిజా బభూవైక్షుత్మతి తీరే కపిలర్షేమరాశ్రమం శ్రేయ కిమత్ర సంసారే దుఃఖప్రాయే నృణామితి ప్రష్టుం తం మోక్షధర్మజ్ఞం కపిలాఖ్యం మహామునిం ఉవాహ శిబికాం తస్య క్షత్తుర్వచనరోచోదితః నృణాం విష్టి గృహీతానాం అన్వేషాం సోऽపి మధ్యగః గృహీతో విష్టినా విప్రః సర్వజ్ఞానైకభాజనం జాతిస్మరోऽసౌ పాపస్య క్షయకామవవాహమతాం యయో జడగతి సోద జగతి సోద యుగమాత్రావలోకనం కుర్వన్మతిమతాం శ్రేష్టః తదన్యే త్వరితో యయుః విలోక్య నృపతిస్తోऽపి విషమాం శిబికాగతిం కిమేతదిత్యాహ సమం గమ్యతాం శిబికావః పునస్తథైవ శిబికాం విలోక్య విషమాం హసన్ నృపః కిమేతదిత్యాహ ఇత్యాహ భవద్భిగమ్యతే అన్యథా భూపతే వదతస్తస్య శ్రుత్వే త్వం బహుశో వచః శిబికోద్వాహకాః ప్రోచుః అయం అయాతీత్య సత్వరం రాజోవాచ కిం శ్రాంతో అసి అల్పమధ్వానం ధ్యాం త్వయోఢా శిబికా మమ కిమాయాససహోనత్వం పీవానసి నిరీక్షసే బ్రాహ్మణవాచ నా అహం పీవాన చైవోఢా శిబికా భవతో మయా న శ్రాంతో అస్మిన్ ఆయాసః సోఢవ్యో అస్తి మహీపతే రాజోవాచ ప్రత్యక్షం దృశ్యసే పీవాన్ అద్యాపి శిబికా త్వయి శ్రమచ్చ భారోద్వహనే భవత్వేవ హి దేహినాం బ్రాహ్మణోవాచ ప్రత్యక్షం భవతా భూప యదృష్టం మమ తద్వద బలవాన్ అబలశ్చేతి వాచ్యం పశ్చాద్విశేషణం త్వయోఢా శిబికా చేతి త్వయ్యప్చాపి చ సంస్థితా మిథ్యైత తద్రతు భవాన్ శృణోతు వచనం మమ భూమౌ పాదయుగం త్వాస్తే జంఘే పాదద్వయాశ్రితే ఊర్వో జంఘాద్వయావస్థా తదాధారం తథోదరం తథ ఉదరం వక్షస్థలం తదా బాహు స్కంధౌ చ ఉదర సంస్థితౌ స్కంధాశ్రితేయం శిబికా మమ భారో అత్ర కిం కృతః శిబికాయాః స్థితం చేదం చ ఏదం దేహం త్వదుపలక్షితం తత్ర త్వం అహం అప్యత్ర ప్రోచ్యతే చేదం అన్యథా అహం త్వం చ తద్ధాన్యే చ భూతైరుహ్యామ పార్థివ గుణ ప్రవాహ పతితో భూతవర్గో అపి యాత్యేయం కర్మవస్య గుణాహ్యేతే సత్వాభ్యా పృథివీపతే అవిద్యా సంచితం కర్మ తచ్చాశేషేషు జంతుషు ఆత్మా శుద్ధో అక్షర శాంతో నిర్గుణ ప్రకృతే పరః
प्रवृज्य पचयौ नास्य च एकस्याखिल जन्तुषु यदा न उपचयस्तस्य न एवास्ति अपचयस्तथा तदा पीवानसीति त्वं गया युक्त्वा त्वयेरितं भूपादजङ्घाकर्ट्योरु कटि उरु जठराधिश संसिते शिबिकेयं यदा स्कन्धे तदा भारः समः त्वया तदान्यै जन्तुभिर्भूप शिबिकोढा न केवलं शैलद्रुमगृहोत्तोऽपि पृथिवी सम्भवोऽपि वा यदा पुंसा पृथग्भावः प्राकृतैकारणै नृप सोढव्यस्तु तथा अयासः कथं वा नृपते मया यद्द्रव्या शिबिका चेयं तद्द्रव्योद्भूतसङ्ग्रहः भवतो मे अखिलस्यास्य ममत्वेन उपबृंहितः श्रीपराशर उवाच एवमुक्त्वा भवन्मौनी सः वहन् शिबिकां द्विजा सोऽपि राजा अवतीर्य ऊर्ध्वां तत्पादौ जगृहे त्वरन् राजोवाच भो विसृज्य शिबिकां प्रसादं कुरु मे द्विजा कथ्यतां को भवानत्र जान्मरोपधर्मस्थितः धर्माल्पुषा धरस्वल्पुषा यो भवान् यन्निमित्तं वा यदागमनकारणं तत्सर्वं कथ्यतां ब्रह्मन् मह्यं शुश्रूषवे त्वया ब्राह्मण उवाच श्रूयतां सोऽहमित्येतत् वक्तुं भूप न शक्यते उपभोगनिमित्तं तु सर्वत्रागमनक्रिया दुःखोपभोगौ यौ तौ देहादि उपात्पादिकौ धर्मोद्भव भोक्तुं जन्तुः देहाधिं मृच्छति सर्वत्रैव हि भूपाला जन्तो सर्वस्य कारणं धर्मो यतः कस्मात् कारणं पृच्छ्यते त्वया राजोवाच धर्मो न सन्देहः सर्वकार्येषु कारणम् उपभोगनिमित्तं च देहान्तरागमः यत्त्वेतद्भवता प्रोक्तं आत्मनः वक्तुं न शक्यते श्रोतुं तन्ममेच्छा प्रवर्तते यो अस्ति सो अहमिति ब्रह्मन् कथं वक्तुं न शक्यते आत्मन्येष न दोषाय शब्दोऽहमिति यद्यो द्विजा ब्राह्मण उवाच शब्दोऽहमिति दोषाय न आत्मन्येष तथैव तत् अनात्मनि आत्मविज्ञानं शब्दो वा भ्रान्तिलक्षणः जिह्वा ब्रवीत्याहमिति तन्तोष्टौ तालुके नृप एतेन अहं यतः सर्वे वाक्निष्पादहेतवः किं हेतुभिः वदत्येषा वागेवाहमिति स्वयम् अतः पीवानसीत्येतत् वक्तुमित्थं न युज्यते पिण्डं पृथग्यतः पुंसः शिरः पाण्यादिलक्षणः ततोऽहमिति कुत्रैतां संज्ञां राजन् करोम्यहम् अद्यन्योऽस्ति परः कोऽपि मत्तपार्थिव सत्तमा तथैषो अहमयं चान्यो वक्तुमेवमशीमपीष्यते यदा समस्तदेहेषु पुमान् एको व्यवस्थितः तदा हि को भवान् सो अहम् द्विफलं वचः त्वं राजा शिबिका चेयं वयं वाहाः पुरःसराः अयं च भवतो लोको न सदेवत् रूपोच्यते वृक्षोदात्
సతచ్చేయం శిబికా త్వదధిష్ఠితా కిం వృక్ష సంజ్ఞా వాస్యాః స్యాత్ దారు సంజ్ఞాధవా నృప వృక్షారూఢో మహారాజో నాయం వదతి తే జనః న చ దారుణ సర్వస్త్వాం బ్రవీతి శిబికాగతం శిబికాదారు సంఘాతో రచనా స్థితి సంస్థితః అన్విష్యతాం నృపశ్రేష్ఠ తద్భేదే శిబికా త్వయా ఏవం ఛత్రశలాకానాం పృథగ్భావే విమృత్స్యతాం క్వయాతం ఛత్రమిత్యేహ న్యాయస్త్వయి తథా మయి ఉమాం స్త్రీ గౌరజో వాజీ కుంజరో విహగస్తరుః దేహేషు లోక సంజ్ఞేయం విజ్ఞేయ కర్మ హేతుషు పుమాన దేవో నరో న పశుర్న చ పాదపః శరీరాకృతి భేదస్తు భూపతే కర్మయోనయః వస్తురాజేతి యల్లోకే యత్లోకే యచ్చ రాజా భటాదికం తథా అన్యచ్చ నృపేత్థం తత్ న సంకల్ప తత్సంకల్పనామయం యత్తు కాలాంతరేణాపి న అన్య సంజ్ఞాముపైతి వై పరిణామాది సంభూతాం తద్వస్తురుపతచ్చ కిం త్వం రాజా సర్వలోకస్య పితుః పుత్రో రిపుః పత్న్యా పతిః పితా సూనోః కం త్వాం భూప పదామ్యహం త్వం కిమేతచ్చిరః కిం ను గ్రీవా తవ తథోదరం కిం ఉపాదాదికం త్వం వై తవైతత్ కిం మహీపతే సమస్తావయవేభ్యస్త్వం పృథగ్భావ వ్యవస్థితః కోహమిత్యత్ర నిపుణో భూత్యా చింతయ పార్థివ ఏవం వ్యవస్థితే తత్వే మయా అహమితి భాషితం పృథక్కరణ నిష్పాద్యం శక్యతే రూపతే కదం ఏవం వ్యవస్థితే తత్వే మయాహమితి భాషితం పృథక్కరణ నిష్పాద్యం శక్యతే రూపతే కథం ఇత్యార్షే శ్రీ పరాశర ముని విరచితే పురాణరత్నే శ్రీ విష్ణుర్పరాత్వర నిర్ణాయకే శ్రీమద్ విష్ణు పురాణే ద్వితీయాంశే త్రయోదశోऽధ్యాయః. దాసోహాలు అడిగాను. చాలా చక్కగా చదివారు. 52వ శ్లోకంలో మధ్యలో ఒకటి లైన్ వదిలినట్టు చూడండి. తం తాదృశం చదవండి ఒకసారి. తం తాదృశం 52వ శ్లోకం. తం తాదృశం మహాత్మానం భస్మచ్చన్నమివానలం క్షప్తా సౌవేర రాజస్య విష్టియోగ్యం అన్యత. మధ్యలో అంటే మీకు లేదేమో అయితే. తం తాదృశం అసంస్కారం విప్రాకృతి విచేష్టితం అది లేదా లేదడియన్. తాదృశం మహాత్మానం భస్మచ్చన్నమివానలం అది కాకుండా ఇంకోటి మధ్యలో రాసుకుంటాను చెప్పండి. తాదృశం అసంస్కారం తం తాదృశం అసంస్కారం విప్ర ఆకృతి విచేష్టితం. ఆకృతి విచేష్టితం అంటే సంస్కార విహీనుణ్ణి, అంటే తాదృశం అసంస్కారం అంటే సంస్కార విహీనుణ్ణి, విప్ర ఆకృతి విచేష్టితం. విప్ర అంటే బ్రాహ్మణుడు. బ్రాహ్మణ రూపానికి ఆకృతి విచేష్టితం అంటే తగని చేష్టలతో ఉన్నటువంటి అనేటువంటిది మీకు పుస్తకంలో లేదంటున్నారు. ఆ తర్వాత తం తాదృశం మహాత్మానం అటువంటి భస్మఛన్నమివ అనలం నివురు కప్పిన నిప్పుల. అనలం అంటే నిప్పు అన్నమాట. భస్మఛన్న అంటే నివురు కప్పిన నిప్పులా ఉన్న అట్టి మహాత్ముడైన భరతుని. సరి, అది ఒకటి లేదన్నారు కాదు. సరే, తర్వాత 52వ శ్లోకము. యయౌ జనగతి సో అథ చదవండి. యుగమాత్మ ఎన్నో శ్లోకం అడిగాను. 57 నా పుస్తకంలో, మీకు మరి కొంచెం అటు ఇటు ఉంటుంది. యయౌ జడగతి జడగత్సో అథ యుగమాత్రావలోకనం.
కుర్వన్ మతిమతాం శ్రేష్ఠ తదన్యే త్వరితో యయుః. ఇక్కడ యుగ మాత్రావలోకన అని ఉండాలి. లోకనం అంటున్నారు మీరు. యుగ మాత్రావలోకన. లోకనః ఇక్కడ అని ఉందండి, మకారం ఉందండి. అంటే బుద్ధిమంతులో శ్రేష్ఠ భరతుడు యయౌ జడగతికి 4 కొలతిపాటి దూరం చూస్తూ మెల్లగా నడుస్తూ వెళ్ళాడనమాట. కాబట్టి ఇక్కడ యుగమాత్ర అవలోకన. ఇక్కడ అవలోకన అంటే అతనికి విశేషణం అన్నమాట. అతనికి విశేషంగా చెప్పబడింది. అవలోకనం అంటే అటువంటి కలిగినటువంటి. ఇక్కడ అవలోకన అంటే అటువంటి వాడు. ఇలా గబగబా మిగిలిన సేవకులు గబగబా నడిచారు. కుర్వన్ మతిమతాం శ్రేష్ఠ తదన్యే త్వరితం యయుః. సరే, ఆ తర్వాత చక్కగా చదివారు. పెద్దగా ఏమి దోషాలు లేవు. ఏదో ఒక్క చోట మాత్రం 73వ శ్లోకం చదవండి ఒకసారి. 73. భూపాద జంఘ కటి ఉరు జఠరాదిషు సంస్థితే శిబికేయం యదా స్కంధే తథా భార సమః త్వయా. భూ పాద జంఘ కటి ఊరు అండి. కట్టి ఊరు అనేది కట్టి ఊరు జఠర ఆదిషు. జఠర ఆదిషు ఉన్న వాటి యందు సంస్థితే అంటే ఉన్నటువంటి. అంటే భూమి, భూ అంటే పాద అంటే పాదాలు, జంఘ అంటే జంగలు, కట్టి అంటే నడుము, తొడలు అంటే ఊరు, జఠర ఆదిషు అంటే ఉదరము మొదలైన జఠర ఆదిషు సంస్థితి మొదలైన వాటితో కూడుకున్న అని అర్థం అనమాట. సరే, తరువాత ఇంకొక చోట 78 ఒకసారి చెప్పండి అడిగాను. 78 ఇక్కడ 78 ఓవో విసృజ్య శిబికాం ప్రసాదం కురు మే ద్విజ ఖచ్చితాం కో భవానత్ర జాల్మరూపధర స్థిత. ఇక్కడ జాల్మరూపధర, జాల్మరూపధర అంటే ఇక్కడ రాజు ఎప్పుడైతే ఈ ధ్వజవర్యుడు చెప్పి భర్తలు మౌనం వహించి పల్లకి మోయసాగాడు, అప్పుడు రాజు కంగారు పడిపోయాడు అనమాట. కంగారు పడిపోయి నేలపై దిగాడు. సో అపి రాజా అవతీర్య ఉర్వ్యాం. ఉర్వ్యాం అని అంటే అవతీర్య అంటే దిగడం, అవతరణం అంటే దిగడం. అవతీర్య ఉర్వ్యాం అంటే భూమి పైన అని అర్థం. ఉర్వ్యాం తత్ పాదౌ జగృహే త్వరన్. త్వరన్ అంటే వెంటనే ఆయన పాదాలను జగృహే అంటే పట్టుకున్నాడు, 2 పాదాలు పట్టుకున్నాడు. అప్పుడు ఆయన చెప్తున్నాడు ఏమని, ఎవరు రాజు చెప్తున్నాడు, భోభో విసృజ్య శిబికాం. అయ్యా పల్లకిని విడిచిపెట్టి, విసృజ్య అంటే విడిచిపెట్టి దేన్ని, శిబికాం పల్లకిని, ప్రసాదం కురుమే ద్విజ. ద్విజ అంటే ఓ బ్రాహ్మణుడా, ప్రసాదం అంటే ఏమిటి, అనుగ్రహించడం అనమాట. అయ్యా మీరు ఆ పని మనం ఎవరైనా ఏదైనా పని చేస్తుంటే పెద్దవాళ్ళు అయ్యా స్వామి ఆ పని చేయండి అని చేతులు పట్టుకుంటాం వెంటనే. అంటే మనం అపచారం చేసినట్టు అనమాట వాళ్ళ దగ్గర ఆ పని చేయించడం. కాబట్టి రాజుకి ఎప్పుడైతే అర్థమైందో ఈ బ్రాహ్మణుడు మామూలు అంటే వాడు కాదు, మామూలు బ్రాహ్మణుడు కాదు, మహావిజ్ఞాని అనేటువంటి అర్థం తెలుసుకున్నప్పుడు వెంటనే పల్లకి దిగి అంటున్నాడు, అయ్యా పల్లకిని విడిచిపెట్టి ద్విజపరరా నన్ను అనుగ్రహించండి. ఖచ్చితం కో భవాన్ అత్ర. ఇక్కడ మీరు ఎవరు ఇంతకీ, జడప్రాయంగా జాల్మ రూపధర. జాల్మ అంటే అల్పుడు అని అర్థం. జాల్మ అంటే చాలా అల్పుడి రూపంలో ఉన్నటువంటి తమరు ఎవరు ఇంతకీ అని చెప్పి అడుగుతున్నాడు అన్నమాట. ఆ తర్వాత ఇంకా మిగిలినంతా కూడా చక్కగా చదివారు. చివరిలో 59 సరిపోయిందండి అంతే. ఇంకెక్కడ కూడా ఇక్కడ 102వ శ్లోకం చదవండి. త్వం కిమేత శిర కిమ్ను గ్రీవా. చదవండి ఒకసారి. కిమ్ను గ్రీవా తవ తదోదరం తదుదరం తర్వాత పాదాదికం త్వం వై. ఇక్కడ ఇందాక మీరు సరిపోయింది. ఇందాక మీరు చదివేటప్పుడు కిము ఉపాదాదికం అన్నారు. ఉపాధి కాదండి, కిము పాదాదికం. కిం పాదాదికం. ఇందాక చదివేటప్పుడు కిము ఉపాదాదికం అన్నారు. పాదము నీ శిరస్సా, నీ కంఠమా, ఉదరమా, పాదమా, ఉన్నగుణవా, ఇది నీదా లేక ఇది నీవా. కిము పాదాదికం త్వం వా తవేతత్ మహీపతే. అదే అన్నమాట. కాబట్టి దీంతో మనం సరే ఇంకా 2 నిమిషాలు ఉన్నది.
సరే, ఇంకా ఈజీ శ్లోకం చదివేంత సమయం లేదు కాబట్టి మనం ఒక పని చేద్దాము. 19వ అధ్యాయం ఒకసారి శ్లోకాలు మాత్రం చదివేస్తాం, తక్కువ ఉన్నది. తర్వాత మనం రేపు చదువుతాం. అలాగే పంచదశోధ్యాయ 19వ అధ్యాయం శ్రీ పరాశర ఉవాచ. మరి మంగళం పరాశర పాడేసుకుందాం. ఎక్కువ టైం ఏమండి, లేదు. మంగళం పాడదామా? సరే సరే సరే. స్వస్తి ప్రజాభ్య రేపే పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీమహీషా గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలినీ దేశోऽयं శోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా అపుత్ర పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః ధనా సదనా సంతు జీవంతు జనదాచనం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యజ్జత్ సకలం పరస్మై నారాయణ సమర్పయామి. యదక్షమదభృష్టం మాత్రాహీనం యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణ నమోస్తుతే. విసర్గ బిందు మాత్రాణి పదపాదాక్షరాణి చ న్యూనాని చ అతిరిక్తాని క్షమస్వ మహేశ్వర.